శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో కామేశ్వరిపేటలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో హిందువులకు ఎంతో పవిత్రమైన ఉగాది నాడు అపచారం చోటు చేసుకుంది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలోని గోడలపై కొందరు గుర్తు తెలియని దుండగులు యేసుక్రీస్తు సిలువ వేయటంతో పాటు యేసుని నమ్మనివాడు పాపి, యేసు మీ రాకక ఎదురు చూస్తున్నాడు, యెహోవా మాత్రమే దేవుడు వంటి వ్యాఖ్యలు రాయటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అర్ధరాత్రి వేళ కొందరు దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ ఉదయం భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ గోడలపై ఇటువంటి రాతలు కనిపించడంతో వెంటనే వారు గ్రామ పెద్దలకు, అర్చకులకు విషయాన్ని వివరించినట్టు సమాచారం. గ్రామ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయానికి చేరుకుని ఆలయ గోడలపై ఉన్న రాతలను పరిశీలించారు. కామేశ్వరిపేటలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయ గోడలపైన, మరో ఆలయం పైన ఇదే రకమైన రాతలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని హిందూ ఆలయాల గోడలపై అన్యమత ప్రచార రాతలు చూసి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని, వారి వెనుక ఎంతటి వారు ఉన్నా తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆనందంగా చేసుకునేటువంటి ఈ పర్వదినాన్ని ఇంతమంది పెద్దలు బాధపడుతూ మన జిల్లా బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, అలాగే మన విశ్వ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పల్ముజీ కానివ్వండి, మన తేజేశ్వరరావు గారు మన జిల్లా అధ్యక్షులు వారు బీజేపీ, అలాగే మన యోగేశ్వరరావు గారు, అలాగే మన ఉమామహేశ్వరరావు గారు, మన బహిరంగ గారు, మన రాజశేఖర్ ప్రాంత అధ్యక్షులు, అందరూ కూడా మహిళా మద్దతులు, మన హిందూ బంధువులు అనేక